ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ 24, 25 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 2,500 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్కారం. అండ్ చాలామంది అడుగుతుంటారు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ స్కానర్స్ బెస్ట్ ఉంటే కొన్ని రికమెండ్ చేయమని. వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో బేసికల్గా టెక్నికల్ స్కానర్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఫండమెంటల్ స్కానర్స్ డిఫరెంట్గా ఉంటాయి. టెక్నికల్ స్కానర్స్ అంటే ఒకటి ప్రైస్ ట్రేడ్ యాక్షన్ మీద వర్క్ చేసేయండి. అంటే లైక్ స్టాక్స్ ప్రస్తుతానికి సపోర్ట్ దగ్గర ఉన్న స్టాక్స్, లేదా రెసిస్టెంట్ దగ్గర ఉన్న స్టాక్స్, లేదా ట్రెండ్ లైన్స్ దగ్గరలో ఉన్న స్టాక్స్, లేదా ఛానల్ దగ్గరలో ఉన్న స్టాక్స్, లేదా బాక్స్ స్ట్రాటజీలో ఉన్న స్టాక్స్, లేకపోతే వాల్యూమ్ బాగా వచ్చిన స్టాక్స్, లేదా డెలివరీ ఎక్కువ తీసుకుంటున్న డెలివరీ బాగా అవుతున్న స్టాక్ లిస్టు, లేదా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న స్టాక్ లిస్టు, లేదా టాప్ ప్రైస్ గైనర్స్, ప్రైస్ లూజర్స్, 1 వీక్ గైనర్స్, ఇలా కొన్ని వందలాది మనం స్ట్రాటజీస్ మనం ఈ స్కానర్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో బెస్ట్ స్కానర్స్ అంటే ఒకటి మోస్ట్ ఆఫ్ దీస్ నేను చెప్పే స్కానర్స్ ఏంటంటే ఫండమెంటల్ అండ్ అఫ్కోర్స్ టెక్నికల్ స్కానర్స్ కూడా ఉంటాయి. ఒకటి screener.in అండి. అండ్ బేసికల్గా ఈ వెబ్సైట్ ఫండమెంటల్ స్కాన్స్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ విత్ ఇన్ ద మినిట్స్ కల్లా మనకి ఫండమెంటల్ సౌండ్ ఉన్న కంపెనీస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని వేల రకాల ఫండమెంటల్ స్కానర్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే ఎవ్రీ ఇయర్ సేల్స్ గ్రోత్ ఉన్న కంపెనీసు, ప్రాఫిట్ గ్రోత్ ఉన్న కంపెనీసు, ఈపీఎస్ పెరుగుతున్న కంపెనీసు, అండ్ తక్కువ డెట్ ఉన్న కంపెనీసు, ఎఫ్ఐఎస్ బై చేస్తున్న స్టాక్ లిస్టు, అండ్ ఎవ్రీ క్వార్టర్లీ గ్రోవర్స్, అండ్ వారన్ బఫెట్ ఫార్ములా ప్రకారం అవైలబిలిటీ ఉన్న స్టాక్స్, కాఫీ కన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, అంటే క్యాన్సిల్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఇలాగ వరల్డ్ ఫేమస్ ఆథర్స్ యొక్క లాట్ ఆఫ్ స్కానర్స్ దీంట్లో దొరుకుతాయి. అండ్ బేసికల్గా ఇది ఫండమెంటల్ మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉంచుకోవాల్సిన స్టాక్ లిస్ట్ జనరేట్ చేయడం కోసం బాగా యూజ్ అవుతుందండి. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ అవైలబుల్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు మీరు నెక్స్ట్ టైం ఏదైనా ఫండమెంటల్గా స్కాన్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ స్టాక్ని మీతో ఈ స్కానర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుందండి, మీరు దీన్ని వాడుకోవచ్చు. అంటే సెకండ్ వన్ ట్రేడ్ లైన్ అండి. ట్రేడ్ లైన్ అండ్ ఇది కూడా లైక్ screener.in లానే పనికి వస్తుంది. అండ్ బోత్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ స్కానర్ అనమాట. లోపల కనుక మీరు ఫిల్టర్ కనుక సెట్ చేసుకుంటే చాలా మంచి డేటా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ తిజోరీ ఫైనాన్స్ అనమాట. ఇది పర్టికులర్గా దీంట్లో ఈ తిజోరీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రా మెటీరియల్ కాస్ట్ వరల్డ్ వైడ్గా ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో ఈజీగా దొరుకుతుంది దీంట్లో ఫిల్టరు. వేరే వాటిలో ఇంత రా డేటా దొరకదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్గా రా మెటీరియల్ కాస్ట్ లైక్ అంటే కమోడిటీ ప్రైస్ లైక్ గోల్డ్ ప్రైస్ కావచ్చు, సిల్వర్ ప్రైస్ కావచ్చు, ఇవైతే ఎక్కడైనా దొరుకుతాయి. బట్ రేర్ మెటల్స్ కనుకోండి దొరకవు అనమాట. స్పెషాలిటీ కెమికల్స్ రా మెటీరియల్ కాస్ట్ మనకు దొరకదు. అలాగే ఐరన్ ఓరే, మైనింగ్ సంబంధించిన వాటి కాస్ట్ ఇవి బయట విడిగా దొరకవు అనమాట. బట్ ఈ వెబ్సైట్లో ఏంటంటే అలాంటి బాగా దొరుకుతాయి. ఫ్రీగా ఆప్షన్స్ కొన్ని లిమిటెడ్గా ఉండొచ్చు కానీ బట్ యూజ్ అవుతుంది బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఎవ్రీడే స్టాక్స్ ఎందుకు మూవ్ అవ్వాలి? వన్స్ ఇన్ 3 మంత్సే కదా క్వార్టర్లీ రిజల్ట్స్ జనరేట్ అవుతుంది. బట్ ఎవ్రీడే ఎందుకు మూవ్ అవ్వాలంటే ఈ కంపెనీస్ వాడే రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందనుకోండి, ఫ్యూచర్లో ప్రాఫిటబిలిటీ తగ్గుతున్నట్లు లెక్క. ఆ విషయం ముందే తెలిసిందనుకోండి, ఇన్వెస్టర్స్ ఎవరు ఉంచుకుంటారు ఇలాంటి స్టాక్స్ని? అందుకని ఏంటంటే రా మెటీరియల్ పెరిగిన ఆ కంపెనీ ఆటోమేటిక్గా స్టాక్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. అలాగే కంపెనీ ఫినిషింగ్ గూడ్స్ కాస్ట్ పెరుగుతుంది అనుకోండి లైవ్ మార్కెట్లో, ఫ్యూచర్లో ప్రాఫిటబిలిటీ పెరిగిపోతుంది ఆ కంపెనీస్ అని అందరూ అర్థమవుతుంది కాబట్టి ముందే కొంటూ ఉంటారు. అట్లా ఈ కంపెనీస్ వాడే రా మెటీరియల్ కాస్టు అండ్ ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేసే ఫినిషింగ్ గూడ్స్ కాస్ట్ అప్ అండ్ డౌన్స్ బట్టేసి ఎవ్రీడే స్టాక్స్ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని ఎవరైనా ఈ రా మెటీరియల్ కాస్ట్ మీరు ఫినిషింగ్ గూడ్స్ కాస్ట్ ట్రాక్ చేసుకోవడానికి తిజోరీ ఫైనాన్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కానర్ అనమాట. ఓకే. ఒకసారి ట్రయల్ వెర్షన్ చూసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అది. అండ్ ఫోర్త్ వన్ అఫ్కోర్స్ ఫేమస్ స్టాక్ ఎడ్జ్ యాప్ అండి. ఇది బోత్ మొబైల్ వెర్షన్ అండ్ వెబ్ వెర్షన్ దొరుకుతుంది. అండ్ ఇండియాలో మోస్ట్ కాంప్రహెన్సివ్ డేటా అనమాట. ఇందులో మీరు ఇండిసెస్, అలాగే డెలివరీ డేటా, క్యాండిస్టిక్స్ ప్యాటర్న్, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఫండమెంటల్ స్కానర్స్, డెలివరీ డేటా రకరకాల యాంగిల్లో స్కాన్ చేసుకోవచ్చు అండి. అంటే కాంబినేషన్ ఆఫ్ ది ఫిల్టర్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ RSI 50+ మూవింగ్ యావరేజ్ కాంబినేషను,
లేదా ఈపీఎస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతా పోతా 1 ఇయర్ హైలో ఉన్న స్టాక్ లిస్టు, ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్న స్కానర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇండియాలో ఫేమస్ ఇన్వెస్టర్స్ యొక్క టోటల్ పోర్ట్ఫోలియోని మనం లైవ్లో ట్రాక్ చేసుకోవచ్చు దీంట్లో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ యాజ్ వెల్ యాజ్ వెబ్ వెర్షన్ అనమాట స్టాక్ ఎడ్జ్ యాప్ అనమాట ఇదొకటి. అండ్ బీక్యూ ప్రైమ్ అండి, ఇది ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూస్కి బాగా ఉంటుంది. సిఇఓస్ ఇంటర్వ్యూస్ దీంట్లో బాగా డెప్త్గా చేస్తుంటారనమాట వీళ్ళు. బ్లూంబర్గ్ ప్రింట్ వాళ్ళది అనమాట ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కానర్ టు ఫైండ్ అవుట్ కంపెనీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేసుకోవడానికి, వాళ్ళ వ్యూస్ సెక్టార్స్ మీద, వాళ్ళ ప్రొడక్ట్ మీద, ఫ్యూచర్ ఆర్డర్స్ మీద వాళ్ళ డేటాని ట్రాక్ చేయడం కోసం బాగా పనికొస్తుంది బీక్యూ ప్రైమ్ అనమాట. అలాగే మార్కెట్ స్మిత్ అండి, అండ్ వన్ ఆఫ్ ది టెక్నికల్గా బెస్ట్ స్కానర్ ఇది. దీంట్లో చార్టింగ్ సాఫ్ట్వేర్తో పాటు లాట్ ఆఫ్ టెక్నికల్ స్కానర్స్ అండ్ ఫండమెంటల్ స్కానర్స్ అన్ని దొరుకుతుంది. అండ్ వన్ ఆఫ్ ది గుడ్ వెబ్సైట్ దిస్ వన్ ఆల్సో. అండ్ డీప్ డిగ్గర్ అండి, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ వెబ్టర్. అండ్ క్యాప్ ట్విస్ట్ అంటారు, ఇది కూడా బెస్ట్ పోర్టల్ అనమాట. ఇవి కాకుండా ఇంకా టెక్నికల్ స్కానర్స్ అంటే మనకి charting.com, స్టాప్ రీసెర్చ్.com ఇలాంటి చాలా వెబ్సైట్లు దొరుకుతూ ఉంటాయి. అలాగే ఫటాఫట్ స్కానర్ ఇలాంటివి కూడా. బట్ బేసికల్గా మీకు స్ట్రాటజీ ఐడియా ఉండాలండి. చాలామంది అనుకుంటారు 2 డ్రాయింగ్ టూల్స్ గీయటం వస్తే ఒక స్ట్రాటజీ లాగా, లేకపోతే ఒక ప్యాటర్న్ ఒక స్ట్రాటజీ లాగా అనుకుంటారు. కాదు, ఒక కంప్రహెన్సివ్ ప్లానింగ్ ఉండాలి మీ దగ్గర. అంటే ఒక సినారియోకి అన్నీ సూట్ అవ్వాలన్నమాట. ఇన్వెస్టర్స్ ఏ కండిషన్స్లో బై చేస్తారో మీకు క్లారిటీ ఉంటే దాన్ని బట్టేసి మనం తీసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే హాట్ సెక్టార్లో మంచి ప్యాటర్న్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయండి. అందుకని ఫస్ట్ హాట్ సెక్టర్ని ఐడెంటిఫై చేయటం, అందులో ఉన్న స్టాక్స్ని బెస్ట్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మంచి వాల్యూమ్ డెలివరీ జరుగుతుంది కౌంటర్లో, మనం పిక్ చేసుకోవడం ద్వారా మనం తక్కువ టైంలో ఎక్కువ మనీ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. బేసికల్గా ఈ మోస్ట్ ఆఫ్ ది స్కానర్స్ ఏంటంటే టెక్నికల్గా లైక్ ఇంటర్డే ట్రేడర్స్కి అండ్ పొజిషనల్ ట్రేడర్కి అయితే బాగా యూజ్ అవుతాయి. సో మా డైలీ మా టైంలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్కానర్ మీద గడుపుతూ ఉంటామండి. ఎందుకంటే మనకి క్విక్గా ఐడియాస్ జనరేట్ అవుతాయి కాబట్టి. సో మీకు డెఫినెట్గా ఇప్పుడు నేను మెన్షన్ చేసిన స్కానర్స్ మీకు స్టాక్ ఐడియా ఐడెంటిఫికేషన్లో అండ్ స్టాక్ పికింగ్లో డెఫినెట్గా యూజ్ అవుతాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పిన ఈ స్కానర్స్ని. థ్యాంక్ యూ.